100 7 600 बस लो 18 200 लगाते हाँ हम फोन कर बोला हाँ 18 200 लगा कोने 7 600 700 लियो तो वो 7 300 पूछो हाँ दे देने वाला और लास्ट को 7 700 दे देना है ये 7 600 दे सूर्य टिफिन दे वाला टिफिन बोलता है कच्चू ना अच्छा लो हां अच्छा लो वो गेट बना तो को हाँ हां बोले वो सूर्य फोन करो साल भी है పెట్టుకోమన్నాము సెల్ పైన పెట్టుకున్నాడు రాత్రి ఫోన్ చేసినాం అమర్చి నెంబర్ తీసుకున్నాం కొద్దిగా ముందుకు లాగు కొద్దిగా ముందుకి ఓకే అంటే ఇంకా వేసేయి नहीं जाता लो तब्बर को ऊपर जाना हलाना यार खड़ो 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 क्या बोलता है क्यों साइड आगे ढला लेना चढ़को అందులో అవి టట్టా है హలో గైస్ ఈరోజు మంగళవారము మంచి రోజు కానీ కొన్ని డబ్బుల విషయాలలో కానీ గోల్డ్ విషయంలో కానీ మంగళవారం శుక్రవారం తీయరనమాట. చాలా వరకు చాలామంది మనం అట్లా కాదు. మనకి ఒక వర్క్ ఏదైనా కానీ పొలంకి సంబంధించిన వర్క్ అయినా కానీ ఏదైనా కానీ నాకు ఆ వర్క్ జరిగిందనుకో ఖచ్చితంగా నేను మంగళవారం అయినా కానీ శుక్రవారం అయినా కానీ నేను కూలీల పరంగా అయినా కానీ ఏదైనా కానీ నేను మనీ అయితే ఇచ్చేస్తాను కూలీలకి సంబంధించినవి అయితే. ఈరోజు మంగళవారం అండి, మంచి రోజు. ఇసుకనైతే తోలుకున్నాము. ఇంతకీ మ్యాటర్ ఏంటనేది నేను చెప్పలేదు కదా మీకు. ఇంతవరకు ఎక్కడ కూడా నేను రివీల్ చేయలేదు కూడా, ఏ వీడియోలో కూడా. కొత్తగా ఇల్లు అయితే కడుతున్నామండి. ఈరోజు వచ్చేసి మంగళవారం ఇసుక అయితే తోలుకున్నాము. ఇసుక తోలుకున్న తర్వాత మేస్త్రి వాళ్ళు వచ్చేసి 3 ట్రిప్పులు ఎర్ర ఇటుకనైతే తోలుకోండి అన్నారు. బట్ 3 ట్రిప్పులు ఎర్ర ఇటుకని తోలుకోవడానికి నేను మా బావ ఇద్దరము ట్రై చేస్తూ ఉన్నాము. బట్ అది ఏంటంటే ఇప్పుడు అన్ సీజను అంటే ఒక్కొక్కరికి ఒక విధంగా చెప్తా ఉన్నారు. మా ఇద్దరికి రేట్ కుదరక కానీ లేకపోతే నేను చేసినప్పుడైతే రేట్ అయితే చెప్పలేదు. ఇటుకలు లేవు, సిమెంట్ ఇటుకలు అయితే ఉన్నాయి అని చెప్పాడనమాట. ఇట్లా మాకు ఎర్ర ఇటుకలు 2 ట్రిప్స్ కావాలి అని చెప్పాను. చెప్పిన తర్వాత లేదు ఇట్లా మళ్ళీ జనవరిలో ఇటుకలు అయితే తయారు చేస్తాము అన్నాడు. మధ్యలో ఒక చిన్న కాల్ వచ్చి డిస్టర్బ్ అయితే చేసింది. సో మ్యాటర్ ఏంటి అనేది నేను చెప్పలేదు కదా, ఇంతవరకు ఏ వీడియోలో కూడా నేను రివీల్ చేయలేదు. సో ఇప్పుడైతే ఓపెన్ అవుతా ఉన్నాను. అంటే ఓపెన్ అయితే ఓపెన్ కాదు, జస్ట్ ఇంటి వరకు అయితే ఏంటి ఎట్లా అనేది నేను చెప్తాను. దాని తర్వాత నేను ఒక్కొక్కటి బయట పెట్టుకుంటూ వస్తాను అన్నమాట. సో ఇప్పటి వరకు అయితే మన ఇంటికి ఇల్లు కట్టడానికి వర్క్ అయితే ఒక 2-3 డేస్లో స్టార్ట్ చేస్తాము. ఆ లోపు మనము ఈ కావాల్సిన మెటీరియల్స్
అవల్ల తీసుకొని వచ్చుకోండి అని చెప్పారనమాట. సో అందుకని ఫస్ట్లోనే మనము ఇసుకనైతే తోలుకున్నాము. దాని తర్వాత ఇటుకలు, దాని తర్వాత సిమెంట్ బస్తాలు, దాని తర్వాత రేకులు, దాని తర్వాత కడ్డీలు అవల్లా ఉంటాయన్నమాట చాలా. సో ఇవల్ల మనకి కంప్లీట్ అవ్వడానికి దగ్గర ఒక 1 మంత్ అయినా పట్టుద్ది. 1 మంత్ పట్టుద్ది. సో ఇంకా మనకి పూలు ఎట్లా తగ్గిపోయినాయి కాబట్టి ఇంకా నేను మా డాడీ మాకు ఇంకా వాళ్ళు ఎంతమంది వస్తారో తెలియదు. ఇంకా మేము ఉంటాం కాబట్టి ఇంకా ఫ్రీగా ఉంటాం కాబట్టి సపోర్టెడ్గా ఉంటాము వాళ్ళకి అని చెప్పి ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం డాడీ అని చెప్పి నేను ఇంకా చెప్పాను. సో ఈరోజు మంగళవారము ఈవినింగ్ అయితే ఇటుకలకైతే వెళ్ళాలి అనుకున్నాము. సో కొందరు ఏమంటున్నారంటే ఉన్నాయి అంటున్నారు, లేవు అంటున్నారు, నానా రకాల మాటలలో వినిపిస్తున్నాయి అన్నమాట. సో అక్కడికి వెళ్తే మళ్ళీ వేస్ట్ అయ్యిద్ది కదా పెట్రోల్ కానీ ఏదైనా కానీ అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. సో ముందే కన్ఫర్మేషన్ చేసుకొని పోతే కొద్దిగా మేలు అని నేనైతే అనుకుంటా ఉన్నాను. సో మనం ఎప్పుడు రీల్స్ చేస్తాం కదా, ఇదేనండి మా ఇల్లు శిలాప్ అన్నమాట కింద. నేను ఎక్కువగా రీల్స్ ఎక్కడ చేస్తాను ఏంటి ఎట్లా అనేది చూపిస్తాను. అంటే కొన్ని కాదు, చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి నాకు మా ఇంటి పైన. సో ఆల్మోస్ట్ నేను 100%లో 90% నేను ఇంటి మీదనే చేస్తాను రీల్స్. చాలా వరకు ఇంటి మీదనే చేస్తా. సో ఇప్పుడు మనకి రీల్స్ చేసుకోవడం కానీ, నెట్ రాకపోతే పైకి కూర్చొని చాటింగ్ కానీ, ఫోన్ కానీ మాట్లాడుకోవడం కానీ, వీడియోస్ మెయిన్ నెట్ సమస్య చాలా అండి నాకు. సో నెట్ రాకపోతే నేను ఎక్కడికి వస్తాను, రీల్స్ ఎక్కడ చేస్తాను, కొన్ని స్వీట్ మెమరీస్ ఈరోజు నేను బందీ చేసుకోవాలనుకుంటున్నాను. సో అవల్ల చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? చూడండి, చూపిస్తాను. ఇవి మెట్లు మీరు చాలా వీడియోలలో చూసే ఉంటారు. సో మా హౌస్ చాలా లాంగ్ ఉంటుంది, చాలా అంటే చాలా జంపు పొడవు ఉంటుంది. సో నేను ఎక్కువగా కూర్చునేది ఈ ప్లేస్లో కూర్చుంటాను. ఎక్కువ కూర్చొని చాటింగ్ కానీ, ఫోన్ కానీ మాట్లాడే ప్లేస్ అనమాట ఇది. ఇక్కడే కూర్చుంటాను. ఎవరైనా ఫోన్ వచ్చినా కానీ, వీడియో కాల్ వచ్చినా కానీ ఈ ప్లేస్లో కూర్చొని ఇంకా మాట్లాడుతూ ఉంటాను అన్నమాట. ఒకవేళ తిన్నప్పుడు అరగకుంటే ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడి వరకు వాకింగ్ అయితే చేస్తూ ఉంటాను. డిప్స్ కూడా ఇక్కడే, ఆల్మోస్ట్ ఇక్కడే ఉంటుంది నా వర్క్. ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ ఇది పొగసట్టం అన్నమాట. సో ఒక ఇటుక, నేను ఒక వీడియోలో చెప్పాను, నేను స్టాండ్ నాకు ఒకప్పుడు లేనప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఇటుక ఉంది కదా, ఈ ఇటుక ఇట్లా సపోర్టెడ్గా పెట్టుకొని ఫోను, ఇది ఇటుక కదా, అక్కడ నిలబడతాను అనమాట. నేను ఫోన్ ఇక్కడ నిలువుగా నిలబెడతాను రీల్ కోసమని, అక్కడ నిలబెడతా. ఇది పొజిషన్ అయితే, ఇది ఫోను ఈ పొజిషన్లో ఉంటుంది. సో నేను ఇట్లా ఉంటాను అనమాట. ఈ సైడ్కి నేను ఉంటా, కెమెరా ఉంది కదా, ఇప్పుడు ఈ సైడ్కి నేను ఉంటాను. ఇక్కడ అటాచ్ చేసేస్తా, దీనికి ఆనేస్తాను. ఆనిచ్చిన తర్వాత ఇంకా నేను నాకు కావాల్సిన రీల్స్ కానీ, ఏదైనా వీడియోస్ కానీ ఇక్కడే చేస్తానన్నమాట. సో చేసేసిన తర్వాత ఒకవేళ నెట్ సరిగ్గా రాలేదనుకోండి, ఆ వీడియో అప్లోడ్ అయ్యేంత వరకు ఇక్కడ కూర్చుంటా. ఏ పొగసట్టం ఉండదు ఇంకా. ఇవల్ల నాకు స్వీట్ మెమరీసే. ఇక్కడ కూర్చుంటాను. ఇక్కడ కూర్చున్న తర్వాత ఒకవేళ నాకు ఏదైనా కానీ ఒక పెద్ద వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నాను, 20 నిమిషాలది కానీ, ఒక 15 నిమిషాలది కానీ, ఆ టైంలో నాకు కింద ఉంటే నెట్ రాదనమాట. ఆ నెట్ రానప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ మూలకు కానీ, ఆ మూలకు కానీ వచ్చి కూర్చుంటా. ఎందుకంటే ఈ సైడ్ ఎక్కువగా కొద్దిగా నెట్ అనేది స్పీడ్గా వస్తుందన్నమాట. ఈ సైడ్ ఇది గవాచి, నా బెడ్రూమ్ ఉంది కదా, నా బెడ్రూమ్లో గవాచి అనమాట. ఇది కూడా క్లోజ్ అయిపోయిద్ది. ఇవి గరండాలండి, ఇవి చాలా ఉండే, మా నాన్న అమ్మేసిండు. సో ఇంకా మనకి ఇదల్లా ఇట్ట ఇంకా ఒకసారి నేను వ్యూ చూసుకుంటా ఉన్నాను. అది ఎందుకంటే ఇవల్ల స్వీట్ మెమరీస్ అండి, ఇంకా నాకు ఇవల్ల స్వీట్ మెమరీస్ అది. సో ఆ కట్టె నేను దగ్గర పోయే 7 ఇయర్స్ అవుతుంది. ఆ కట్టె పైనే ఉండబట్టి 7 ఇయర్స్ అవుతుంది. దాన్ని కూడా కిందికి దింపేస్తాము, ఏది ఉండదు ఇంకా, మొత్తం క్లీన్గా. సో అన్నీ ఒక 3 రూములు,
ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు, చుట్టాలు వచ్చినప్పుడు బయట కూర్చోడానికి ఒక కొద్దిగా ప్లేసు, ఇంకా టాయిలెట్, వాష్రూమ్ అంతా ఇంకా అక్కడే సెట్టింగ్ అనమాట మొత్తము. వల్ల అండి ఒక 1 మంత్ వాళ్ళు వచ్చేసి ఒక 15 డేస్ అన్నారు. 15 డేస్ అంటే ఇంకా నేను ఒక 1 మంత్ పెట్టుకున్నాను టైం అయితే. సో అదండి, ఇది మా ఇంటి పక్కలది. ఇంకా ఇది నేను రీల్స్కి ఎక్కినప్పుడు ఇంకా మనం ఆ గోడకి ఆనుకొని నిలబడతాం కాబట్టి అక్కడ సన్ కనిపిస్తుంది కదా. సో సన్ ఇక్కడ ఉంటాడు, కళ్ళల్లోకి ఫుల్ సన్లైట్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అట్లా అన్నమాట. ఇప్పుడు నేను ఎప్పుడు ఎక్కడ ఏ వీడియోలో కూడా చెప్పలేదు కదా ఇల్లు ఇట్లా స్టార్ట్ చేయాలనుకుంటున్నాము ఇట్లా అని. సో నేను ఆల్మోస్ట్ కష్టపడిందే ఆ పొలాన్ని తీసుకొని, ప్లస్ రీల్స్ చేసుకుండా, మోజులో కష్టపడకుండా చాలా చాలా ఎముకలు అయితే మిస్ అయిపోయినాయి నాకు ఈ సంవత్సరము. చాలా అంటే చాలా కష్టపడ్డాను. సో నేను కష్టపడిందల్లా ఒకటి హౌస్ కోసమేనండి. హౌస్ కోసమే. మాకు సొంత హౌస్ ఉంది, బట్ దీనిపైన ఇంకొకటి వేస్తున్నాము. సో చాలా అంటే చాలా కష్టపడ్డాను నేను కానీ, మా డాడీ కానీ. ఫుడ్ లేకుండా వర్క్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. నిద్రపోని రాత్రుల్లో కూడా దండిగా ఉన్నాయి. సో నీ వల్ల హౌస్ కంప్లీట్ అయిన తర్వాత నేను చెప్తాను ప్రాబ్లం ఏంటి, ఎట్లా ఏంది అనేది. హౌస్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఒక్కొక్కటి రివీల్ చేసుకుంటూ వస్తాను. ఎందుకంటే హౌస్ ఒక్కటి అయిపోయింది అనుకో, ఇంకా నాకు బరువు బద్ద వన్స్ ఇంకా మనకి ఇసుక వచ్చి పడింది కాబట్టి ఒక బాధ్యత అనేది తగ్గింది ఇసుక ద్వారా. సో ఇంకా ఇటుకలు అండి మెయిన్ మనకి. ఇంకా సిమెంట్ బస్సాలు అయితే మనకి ఇంట్లో మన ఎర్రగుంటలోనే దొరుకుతాయి. అది ఈరోజు December 2 నా లక్కీ నెంబర్ 2 అండి. అనుకోకుండా యాక్చువల్లీ సెకండ్లోనే నాకు ఇసుక రావడం జరిగిందనమాట. నా లక్కీ నెంబరు మామూలుగా అయితే 3 ఉన్నాయి, 9, 2, 3 నా లక్కీ నెంబర్స్ 3. కానీ అందులో ఎక్కువగా నేను ఇంపార్టెంట్ ఇచ్చేది 2కి ఇస్తాను. నేను ఏ వర్క్ స్టార్ట్ చేయాలన్నా కానీ ఏదైనా కానీ ముందు 2 ఉండేటట్టుగా చూసుకుంటాను. సెకండ్ డేట్ వచ్చే విధంగా చూసుకుంటాను. కానీ నేను ఆలోచించలేదు ఈరోజు 2 అని. అది జరిగిపోయిందనమాట. నా లక్కీ నెంబర్లోనే స్టార్ట్ అయిపోయింది అదండి. సో ఇవల్ల నా స్వీట్ మెమరీస్ అండి, చిన్న మెమరీస్ అదండి. ఏదో మా తాకత్తుకు ఉన్నంత వరకు మేము వేసుకోవాలి అనుకుంటూ ఉన్నాము. సో ఇవల్ల మీరు ఇంకా చూస్తూ ఉంటారు కదా మన వీడియోస్, ఫాలో చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఓకేనా, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వస్తూనే ఉంటాయి మన వీడియోస్ ఓకేనా. సరేనండి, అయితే బాయ్.